హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ని వదులుకున్నా ఇప్పుడు ఈ యొక్క వీడియోలో చెప్పేటువంటి నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మీకు నెలకి 1,50,000కి పైగానే సాలరీ వస్తుంది. అండ్ మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండానే మీకు డైరెక్ట్గా మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. అండ్ ఇంకో విషయం, మీకు ఎటువంటి గేట్ స్కోర్ కూడా అక్కర్లేదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫిమేల్ అందరికీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. భారీ సంఖ్యలో వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆన్లైన్ విధానంలోనే మనము అప్లై అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్, అన్ని డీటెయిల్స్ని మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా ఏ స్టేట్ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఈ రోజే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్. లాస్ట్ డేట్ 7th August వరకు మనము అప్లై అయితే చేసుకోవచ్చు. డీటెయిల్డ్ వీడియో సపరేట్గా మీకు మొబైల్లోనే ఎలా అప్లై చేయాలి వీడియో చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేసి కింద కామెంట్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో, సో నాకు కూడా తెలుస్తుంది. ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఏంటి అంటే మనకి ఎస్ఎస్సి షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్స్ లెవెల్ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ 56,100 రూపీస్ అనేది పే చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 17 నుంచి 18 lakhs per annum 18 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజీతో మీకు ఈ యొక్క జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. మీకు జాబ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ర్యాంక్ లెఫ్టినెంట్ హోదాలో మీకు ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఆ యొక్క ఆఫీసర్స్ ఉంటాయి కదా, ఆ యొక్క ఏసీ ఆఫీసర్లో కూర్చొని మీరు యొక్క జాబ్ అనేది చేసుకోవచ్చు. సో మీకు ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 49 weeks ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాటికి సంబంధించి షార్ట్ లిస్ట్ అయినటువంటి లిస్ట్ అనేది మనకి September 1st weekలో అయితే అప్డేట్ అనేది చేయబోతున్నారు. సో ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదని చెప్పాను కదా. మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారు ఈ జాబ్స్కి అంటే ఎవరైతే ఆన్లైన్ అప్లై చేసేస్తారో ఆన్లైన్ అప్లై చేసిన వాళ్ళని మీ క్వాలిఫికేషన్ అంటే మీకు యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఓన్లీ విద్యా అర్హతలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్కి అయితే పిలుస్తారు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ క్లియర్ అయిన తర్వాత మెడికల్ అనేది చెక్ చేస్తారు. దాని తర్వాత మెరిట్ లిస్ట్ తీస్తారు. దాని తర్వాత డైరెక్ట్గా జాయినింగ్ లెటర్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి కంప్లీట్గా సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఎటువంటి మీకు గేట్ స్కోర్ కానీ ఇంకా ఎటువంటి ఏమీ కూడా అవసరం లేదు. జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. అయితే ఒక జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ మీరు బీఆర్ బీటెక్ అనేది పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసేసుకోవచ్చు. సో ఎటువంటి గేట్ స్కోర్ కూడా అవసరం లేదు. బీటెక్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి బ్రాంచెస్లలో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. కాబట్టి మీ బీటెక్ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇక్కడ మనకి ఏ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయంటే సివిల్ విభాగంలో టోటల్గా మనకి 75 వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి వచ్చేసి 60 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా మనకి నెక్స్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి సపరేట్గా ఉన్నాయి, 33 ఉన్నాయి. అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కూడా సపరేట్గా 64 వేకెన్సీస్ కేటాయించారు. ఇంకా మనకి మెకానికల్ వాళ్ళకి కూడా ఉన్నాయి. సో దాదాపు 101 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇంకా ఆటోమొబైల్, ఇండస్ట్రియల్ ఈ విధంగా చాలా విభాగాలకి ఇచ్చారు. ఇంకా మిస్సెలేనియస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా, సో మిస్సెలేనియస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్కి సంబంధించి సపరేట్గా
ప్లాస్టిక్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్, బయోమెడికల్, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్, మెటలాజికల్, ఇలా చాలా విభాగాలకి సంబంధించి కూడా ఉన్నాయి. సో అబ్బాయిలకి సపరేట్గా 350 వేకెన్సీస్ ఉన్నాయి, అమ్మాయిలకి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా వచ్చేసి 381కి పైగా వేకెన్సీస్తో ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్లో మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారని చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అని చెప్పాను కదా. వాటికి సంబంధించి మీకు ఇంటర్వ్యూ డేట్ కూడా ఇక్కడ ఇచ్చేస్తారు. మనకి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మీకు మెయిల్ త్రూగా అప్డేట్ ఇస్తారు. మీరు సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ వచ్చేసి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ గయాలో అయితే మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్ 49 వీక్స్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా మీరు డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ట్రైనింగ్ జాయిన్ అయ్యే ముందు మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చెక్ చేస్తారనమాట. సో ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మెన్కి సంబంధించి సపరేట్గా, ఉమెన్కి సంబంధించి సపరేట్గా ఇచ్చారు. సో మెన్కి అయితే 2.4 కిలోమీటర్ రన్ ఉంటుంది, పుష్ అప్స్ ఉంటాయి, పుల్ అప్స్ ఉంటాయి, సిటప్స్, స్క్వాడ్స్, లాంగ్స్, స్విమ్మింగ్, ఇవన్నీ కూడా మనకి చెక్ చేస్తారనమాట. సో దాని తర్వాత డైరెక్ట్ మిమ్మల్ని జాయినింగ్ అయితే ట్రైనింగ్లో తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఒక ఇండియన్ ఆర్మీకి సంబంధించి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయిన తర్వాత షార్ట్ సర్వీస్ కమిషన్ లెఫ్టినెంట్ హోదాలో మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత సో మీకు ఏంటంటే పర్మనెంట్ కూడా అయ్యేటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే మీకు ఇనీషియల్గా షార్ట్ సర్వీస్ కమిషన్ పీరియడ్ వచ్చేసి మినిమం మనకి 10 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 14 ఇయర్స్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా మీకు పర్మనెంట్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది, అదే 10 ఇయర్స్ తర్వాత అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు కాబట్టి సో చాలా మంచి అవకాశం. మనకి ఇది టెంపరీ అయితే కాదు, పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు సాలరీ ప్యాకేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 18 lakhs ప్యాకేజ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. అంటే మంత్లీ మీకు దాదాపుగా 1,00,000కి పైగానే ఎవ్రీ మంత్ మీరు సాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు ఇంకా ఫ్రీ మెడికల్ కవర్స్, ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ట్రావెలింగ్కి సంబంధించి బెనిఫిట్స్ అన్నీ కూడా పొందొచ్చు. సో మీరు ఆ జాబ్స్కి సంబంధించి ఏ వెబ్సైట్ త్రూగా అప్లై చేయాలంటే joinindianarmy.nac.in ఈ వెబ్సైట్ లింక్ కూడా మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈరోజు ఈవినింగ్ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. పెళ్లి కానటువంటి అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయ్యి బీటెక్ పాస్ అయిన సర్టిఫికేట్ సరిపోతుంది. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మీకు నాకు కామెంట్లో అయితే అడగొచ్చు అనమాట. ఇండియన్ ఆర్మీ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్కి సపరేట్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఇక్కడ 1 ఏప్రిల్ 2026 కల్లా మీకు మినిమం 20 నుంచి 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు కనుక అర్హత ఉంటే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకొని మీకు ఆన్లైన్ అప్లై గురించి డీటెయిల్డ్ వీడియో చేస్తాను సపరేట్గా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం లైక్ చేసి కామెంట్లో అయితే తెలపండి. ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ అండ్ అప్లై లింక్స్ అనేవి మన వాట్సాప్ ఛానల్లో ఇచ్చేస్తాను. అక్కడ మీరు డైరెక్ట్గా అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్.